శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సత్రంలోని రూమ్ నెంబర్ 12లో 2 ఉరివేసుకుని మృతి చెందగా స్నానాల గదిలో 3 మహిళల మృతదేహాల్ని గుర్తించారు. 2 రోజుల క్రితమే ఘటన జరిగినట్లు భావిస్తుండగా గది నుంచి దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులు పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ రామాంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుల్ని శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్, మల్లేశ్వరి, శ్రీదేవి, గోగుల ఆదిలక్ష్మి, మణికంఠగా గుర్తించారు. వీరంతా దాదాపు నెల రోజులుగా వడ్డెర సత్రంలో బస చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఘటనపై శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నప్పటికీ 5గురికి మృతికి దారితీసిన ఖచ్చితమైన కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వచ్చినారు, చైర్మన్ సార్ కూడా వచ్చినారు, సిఎస్ఓ గారు కూడా వచ్చినారు, దేవస్థానం అందరూ వచ్చినారు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా లోపల చూసి మొత్తం వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అంతా చేయించినాము. ప్రతిదీ కూడా నీట్గా వెరిఫై చేసి వారి శరీరం పైన ఉన్న గాయాలు ఉన్నాయా లేదా అది కూడా వెరిఫై చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫైనలైజ్ చేస్తాం. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒడేరాజుల సత్రంలో ఈరోజు రూమ్ నెంబర్ 11లో 5 మంది భక్తులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీని వెనక గల కారణాలు, పూర్వాపరాలు వీటన్నిటిపైన సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే పోలీస్ శాఖ చెప్పడం జరిగింది. దేవాలయం వైపు నుంచి కూడా ఏ సత్రమైనా 48 గంటలకు మించి ఒక భక్తుడికి రూమ్ ఇవ్వకూడదు. ఆ నిబంధనలను వీళ్ళు పాటించలేదు. వాళ్ళు వచ్చి 72 గంటలు అయినట్టు కనపడుతుంది. ఎందుకంటే వారి శవాలు పూర్తి స్థాయిలో దుర్వాసన వచ్చే పరిస్థితికి ఏర్పడింది. 3 రోజులైనా వాళ్ళు బయటికి రానప్పుడు చూసుకునే బాధ్యత ఇక్కడున్న మేనేజ్మెంట్ సరిగా చేయలేదు. దీనిపైన సమగ్ర విచారణ మా టెంపుల్ కమిటీ నుంచి జరిపించి తగు చర్యలు తీసుకోబడతాయి. అలాగే మిగతా సత్రాలందరికీ కూడా ఈ విషయం పాటించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయం తరపున ప్రత్యేకంగా సూచన చేయడం జరుగుతుంది. సత్రంలో రూమ్ నెంబర్ 11, ఆ రూమ్లో ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు వ్యక్తులు చనిపోయినట్లుగా, అది కూడా ఉరివేసుకొని చనిపోయినట్లుగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పుడే గౌరవ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మా బోర్డు సభ్యులందరూ కూడా ఈరోజు ట్రస్ట్ బోర్డు సమావేశం ఉంది. ఆ సందర్భంగా మేము అందరం కూడా ఉన్నప్పుడు వచ్చినటువంటి సమాచారాన్ని పురస్కరించుకొని ఆ యొక్క చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క శవాలని చూడటం జరిగింది. ఇలాంటి సంఘటన దేవస్థానం యొక్క ఈ సత్రాల్లో జరగటం అనేది బాధాకరం. ఇప్పుడే డిఎస్పీ గారు చెప్పినట్లుగా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల చనిపోవటం అనేది ఇంకా బాధాకరం. ఎందుకంటే మనిషి పుట్టుక మనం నిర్ణయించేది కాదు. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా వారి యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సహాయం చేయటం కానీ, లేదా వాళ్ళ సమీప బంధువులతోటి వాళ్ళ యొక్క సమస్యల్ని